తెలుగు కథల ప్రపంచంలోకి వెళ్దాం రండి. ఇక్కడ చాలా సింపుల్ మాటల్లోనే పెద్ద పెద్ద జీవిత పాఠాలు దాగుంటాయి. ఈరోజు మనం అలాంటి కొన్ని కథల సారాంశమేంటో తెలుసుకుందాం. ఈ మాటలు మన కథల స్ఫూర్తిని ఎంత చక్కగా చెప్తున్నాయో కదా. తరతరాలుగా మనకందిన ఈ సాహిత్యం జీవితంలోని నిజాలని అందరికీ చాలా సులువుగా అర్థమయ్యేలా వివరిస్తుంది. సరే, మొదటగా ప్రకృతి దగ్గర్నుంచి మనం నేర్చుకునే పాఠాలను చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచమే ఒక గొప్ప గురువు అని మన కథలు ఎలా చెబుతాయో గమనిద్దాం. ఒక చెట్టు కింద కూర్చున్న చిన్నారి ఓ పక్షి పాట వింటోంది. ఆ చిన్న కిలకిలా రావం స్వేచ్ఛకు, అమాయకత్వానికి ఒక సింబల్గా ఎలా మారుతుందో ఈ కథ మనకు చాలా బాగా వివరిస్తుంది. ఈ కథలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ప్రకృతిలోని చిన్న విషయాలు కూడా మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయని అర్థం చేసుకోవడం. చూడండి, ఆ పక్షి గొంతులోంచి వచ్చే శబ్దం కూడా మనకు స్ఫూర్తినిచ్చేంత శక్తివంతమైనదని ఈ కథ చెప్తోంది. సరే, ఇప్పుడు కృష్ణుడి అడవి సాహసయాత్ర గురించి తెలుసుకుందామా? వాళ్ళమ్మ పర్మిషన్ తీసుకుని అడవిలోకి వెళ్లిన కృష్ణుడు అక్కడ ఎలాంటి అద్భుతాలు చూశాడో చూద్దాం. కృష్ణుడి ప్రయాణంలో అతనిలో ఉన్న క్యూరియాసిటీయే ఆనందంగా మారుతుంది. ఆ ఆనందమే అతనికి జ్ఞానాన్నిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆ అడవి అతనికి కేవలం ఒక ప్లేస్ కాదు, అద్భుతాలతో నిండిన ఒక పాఠశాల అన్నమాట. ఈ రెండు కథలలోనూ మనం చూసింది ఒకటే విషయం, అదే సహజ జ్ఞానం. అంటే ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో అమాయకంగా, కుతూహలంగా గమనించినప్పుడు మనకు దొరికే ఒక అండర్స్టాండింగ్ అన్నమాట. సరే, ప్రకృతి నుంచి మన ప్రయాణాన్ని ఇప్పుడు మానవ సంబంధాల వైపు కొనసాగిద్దాం. మన బంధాలు మనకు ఎలాంటి జ్ఞానాన్నందిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ఒక తల్లి తన బిడ్డకు ఎంతో ప్రేమగా చెప్పే ఓదార్పు మాటలుంటాయి. ఆ చాలా సింపుల్ మాటల్లోనే ఎంత ప్రేమ, ఎంత ఓపిక దాగి ఉందో, అసలా మాటల్లోనే ఓ లోతైన పాఠం కూడా ఉంది. ఆమె మాటలు సింపుల్గా ఉన్నా అవి తరతరాలుగా వినిపిస్తూనే ఉంటాయి. ప్రేమ, ఓపిక అనేవి ఏవో గొప్ప పనుల్లో ఉండవు, మన రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సున్నితమైన క్షణాల్లోనే ఉంటాయని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. ఇప్పుడు స్నేహం, బాధ్యతల మధ్య బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పే ఒక కథ చూద్దాం. పిల్లలు ఆడుకుంటూనే వాళ్ళ డ్యూటీని ఎలా గుర్తుంచుకుంటారో ఈ కథ మనకు చూపిస్తుంది. ఈ చాట్ స్నేహం, బాధ్యతల మధ్య ఉన్న బ్యాలెన్స్ని చాలా బాగా వివరిస్తుంది. స్నేహం ఆనందాన్ని ఇస్తే, బాధ్యత మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఈ రెండూ కలిస్తేనే ఒక మంచి భవిష్యత్తుకు ఫౌండేషన్ పడుతుంది. కాబట్టి మానవ సంబంధాలే మనకు ప్రేమను, ఓపికను, క్రమశిక్షణను నేర్పిస్తాయి, మన భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇప్పుడు మనం మనిషిలో ఉండే కొన్ని కాంప్లెక్స్ క్వాలిటీస్ గురించి చెప్పే కథలను చూద్దాం. విశ్వాసం, వినయం, జాగ్రత్త ఇలాంటి సుగుణాల గురించి ఈ కథలు ఎలా వివరిస్తాయో గమనిద్దాం. ఒక రాజు దేశం తిరుగుతూ ఒక శివాలయంలో ఆశ్రయం తీసుకుంటాడు. అతనిలో ఉన్న ఆ గట్టి నమ్మకం, విశ్వాసం ప్రజలందర్నీ ఎలా ఒకటిగా చేసి వాళ్లలో స్ఫూర్తి నింపుతుందో ఈ కథ మనకు చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టుగా రాజు భక్తి అతనికి, అతని ప్రజలకు బలాన్నిస్తుంది. విశ్వాసమనేది ప్రజలను ఎలా ఏకం చేస్తుందో, భక్తి ద్వారా నాయకత్వం ఎలా ఉంటుందో ఇది మనకు క్లియర్గా చూపిస్తోంది. అయితే అదే రాజు జీవితంలో ఇంకో సంఘటన జరుగుతుంది. ఒక మామూలు గాడిద వల్ల అతని గర్వం ఎలా దెబ్బతిందో, అతని ఎలా నలుగురిలో నవ్వుల పాలయ్యాడో ఇప్పుడు చూద్దాం. ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒకవైపు భక్తితో ప్రజలను ఏకం చేసిన రాజు, ఇంకోవైపు అహంకారంతో తన గౌరవాన్నే తానే పోగొట్టుకున్న రాజు. అధికారం, గర్వమనేవి ఎంత సున్నితమైనవో ఇది మనకు గుర్తుచేస్తోంది. సరే, మన చివరి కథకి వచ్చేశాం. ఇద్దరు అబ్బాయిలు కొన్ని వింత వస్తువులు, మూసి ఉన్న ఒక కవరున్న రహస్య గదిని కనిపెడతారు. ఇది వాళ్లలో ఎలాంటి క్యూరియాసిటీని రేకెత్తిస్తుందో చూద్దాం. ఈ కథ మనకు వివేకం గురించి ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. కృష్ణుడి కథలో కుతూహలం జ్ఞానానికి దారితీసింది కదా, కాని ఇక్కడ ఆ కుతూహలానికి జాగ్రత్త కూడా తోడవ్వాలి అని మనం నేర్చుకుంటాం. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఈ పాత కథల్లోని పాఠాలు మన ఇప్పటి జీవితాలకు ఎలా ఉపయోగపడతాయి? ఈ రోజుల్లో మనం ఇలాంటి జ్ఞానాన్ని ఎక్కడ వెతకగలం? ఇప్పటిదాకా మనం చూసిన కథలన్నింటినీ కలిపి చూస్తే మనకు ఒకే ఒక సందేశం కనిపిస్తుంది.
ఆ సందేశమేంటో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. పక్షి పాటలోని అమాయకత్వం, తల్లి జోలపాటలోని ఓపిక, ఓడిపోయిన రాజులోని వినయం, అడవి అద్భుతాలలో దొరికే ఆనందం, ఇంకా ఆ మూసియున్న రహస్యంలోని జాగ్రత్త. ఈ విలువలే మనమిందాకట్నించి మాట్లాడుకుంటున్న కథల సారాంశం. ఈ కథలన్నీ మనకు గుర్తు చేసేది ఒక్కటే: జ్ఞానమనేది ఎక్కడో లేదు, మన రోజువారీ జీవితంలోనే దాగి ఉంటుంది. మనం దాన్ని కనిపెట్టడం కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సింపుల్ విషయాల్లోనే పెద్ద పెద్ద నిజాలు దాగుంటాయి. వాటిని గమనించి నేర్చుకోవడమే మనం చెయ్యాల్సిందే.